ఆ వేడి వేడి అన్నం మీద ఇలాగ కొంచెం పప్పు వేసుకొని, ముద్దపప్పు కూడా ఉంది పక్కన, కానీ ముద్దపప్పు ఫైనల్లో తింటాం అనమాట. ఈ నెయ్యికి ఈ పచ్చడి ఇలా వేసుకొని, ఆ ఎర్రకారం పచ్చడి కూడా ఇలా వేసి, ఏది ఆ మామిడికాయ తప్ప కూడా ఇలా వేసి 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 పిసికి తింటా ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ రోజు తిని 40 రోజులు 30 రోజులు నేను డైట్ చేయాల. చికెన్ పచ్చడి. మన ఇంట్లో, మన వంటింట్లో మనకి ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్తో తన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి తనకి ఏ ఫుడ్ పడుతుందో దాన్ని బట్టి క్యాలరీ కౌంట్ చేసి వాళ్ళ మెటబాలిక్ రేట్ని బట్టి మేము డైట్ ఇస్తాం ఎవ్రీ వీక్. ఇప్పుడు మేడం వాళ్ళ సిస్టమ్ ప్రకారం మార్నింగ్ ఏంటి, మధ్యాహ్నం ఏంటి, రాత్రి ఏంటి? అది ఎవరు వాళ్ళ బిఎంఆర్ని బట్టి వెళ్తుందండి. ఒక ఫుడ్ మార్నింగ్ ఏం డైట్ అంటే ఇప్పుడు 1.5 సంవత్సరంలో నేను ఏమేమి తిన్నారో చెప్పలేను కదా. 1.5 సంవత్సరంలో తన వెయిట్ లాస్ని బట్టి తను తగ్గిన తర్వాత 10 కేజీలు తగ్గిన తర్వాత మళ్ళీ క్యాలరీస్ డిఫరెంట్గా ఉంటాయి. అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం. వెజిటబుల్స్ ఉంటాయి రోజు. నేను ఫిష్ ఎగ్ తప్పితే నేను ఇవ్వను. నేను మీట్ జోలికి వెళ్ళను, రెడ్ మీట్కి అసలు వెళ్ళను. కంపల్సరిగా వెజిటబుల్స్ ఉంటాయి, ఎక్కువ శాతం ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అన్నీ నేను డిఫరెంట్గా వాళ్ళ బాడీకి ఎలా ఉంటుందో, అంటే బిఎంఆర్ని బట్టి, మెటబాలిక్ రేట్ని బట్టి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి నేను వాళ్ళకి డైట్ ఇస్తాను. ఇప్పుడే చెప్పాను, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్. నా వినీలా టిప్స్లో కూడా రోజు చెప్తున్నాను. రోజు ఎన్ని జన్మలెత్తినా ఆంధ్ర భోజనం తినాలి అమ్మా, తిని నువ్వు డైట్ చేయాలి అమ్మా. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది రేపటి నుండి. ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్. రండి తిందాం. పచ్చడి అయితే అసలు ఎంత రెడ్గా ఉందోనండి. పచ్చళ్ళల్లో ఆయిల్ ఒకటి, కారం ఒకటి, ఇవి రెండు బాగలేకపోయినా అసలు మనకి నిలవ ఉండవండి. వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని అసలు ఎంత కేర్ తీసుకొని ఈ పచ్చళ్ళు మీకు ఎన్ని నెలలు, 3 నెలలు 4 నెలలు అయినా సరే తినొచ్చండి. నిలవ పచ్చళ్ళు ఇవన్నీ నాన్ వెజ్ పచ్చళ్ళు. ఇది మటన్ గోంగూరమా? మటన్ గోంగూర పచ్చడి ఎంత బాగుందో చూడండి. ఎంత బాగా పెడతారోనండి. అబ్బా, వంటలు రాని వాళ్ళకి దేవుడిచ్చిన గొప్ప వరం అనుకోండి. ఎందుకంటే వంట రాదు, మనం చేయలేము అని అన్నోళ్ళకి అంత వేడనలో కొంచెం ఒక 2 ముక్కలు వేసుకొని మటన్ గోంగూర, చికెన్ గోంగూర అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర. చక్కగా బుకింగ్ చేసుకోవటం ఒకటే మనకి లేటు. ఓకేనా? ఇదిగోండి, చక్కగా దగ్గర నుంచి చూపించు. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడాను మీకు ఫ్రాన్స్ పచ్చడి. ఇది రొయ్యల పచ్చడి. ఈ రొయ్యల పచ్చడి మీరు ఈ కలర్ని బట్టి, ఇందులో ఉండే గ్రేవీని బట్టి దీన్ని చూసే మీరు చెప్పొచ్చు ఇది ఎంత బాగుంది అనేది. అసలు ముందు మా శిరీష చాలా ఇష్టం కాబట్టి దీనికి చాలా ఇష్టం. మనం కూడా తిన్నాం. ఇదిగోండి, ఇది చికెన్ పచ్చడి. పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా గ్రేవీ అంతా ఉంటుందండి. ఇది కర్రీలా ఉంటుంది, ఫ్రైలా ఉంటుంది. సూపర్గా ఉంది అసలు. ఇది మీకు చూసారా, మటన్ పచ్చడి. ఇది మటన్ సూపర్గా ఉంది చూసారా. ఇది మటన్ పచ్చడి. ఇది జ్యూసీ పచ్చడిని చూసి కలర్ కాంబినేషను ఇవన్నీ చూసి మీకు నోట్లోంచి లాలాజలం వస్తే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ పచ్చళ్ళు 3-4 నెలలు నిల్వ ఉంటాయి. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా శుభ్రంగా వీళ్ళు పచ్చళ్ళు మనకి ఇంటికి డోర్ కొట్టి మరీ ఇస్తారండి. ఇది మటన్ లివర్ పచ్చడి అండి. నాటు చికెన్ పచ్చడి. ఇది నాటు చికెన్ పచ్చడి. ఏదమ్మా, పచ్చళ్ళు ఈరోజు తిన్నానంటే ఇంక 4 రోజుల దాకా. మా వెజ్ మొహం దానికి ఇదిగోండి ఎంత బాగుంది చూడండి. ఆహా, ఓహో, భలే ఉసిరికాయ పచ్చడి. పెరుగన్నంలోకి ఎంత కమ్మగా ఉంటుందో. వేడి అన్నంలో ఒక మొక్కేసుకోవచ్చు. ఉసిరికాయ పచ్చడి లాస్ట్ టైం తెచ్చినప్పుడు అంతా అదే చూడండి. మామిడికాయ పచ్చడి అండి. అబ్బా, కలర్ కాంబినేషన్ బట్టే ఈ పచ్చళ్ళు అద్భుతంగా ఉంటాయి. తినడానికి నోటికి ఎంత కమ్మగా ఉంటాయో. మనకి ఈ రోజుల్లోనండి చెప్పంగానే మన ఇంట్లో ఎవరైతే అవైలబుల్లో ఉండరో ఇలాంటి వాళ్ళకి ఆన్లైన్ పచ్చళ్ళు కానీ, ఈ బిర్యానీలు కానీ
టక్కున ఫోన్ చేయగానే వచ్చేస్తాను. నిజంగా ఒక్కోసారి అనిపించింది, ఒకప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ బతిని నడుకోవాలి ఏదైనా వంట చేయాలంటే. ఇవాళ రేపు ఏముంది ఆన్లైన్ వచ్చింది కదా. ఇది పండుమిర్చి పచ్చడి, ఇది మీకు మటన్ గోంగూర పచ్చడి, రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, అలాగే మీకు ఇది మటన్ పచ్చడి, ఇది మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇది మీకు నాటు చికెన్ పచ్చడి, ఇది నల్ల కారం, ఇది ముద్దపప్పు, ఇది గవ్వలు. భోజనం ముందు మనం గవ్వలు తినాలి. స్వీట్స్, స్నాక్స్, లడ్డూలు, సాంబార్ కారం, నల్ల కారం, గొడ్డు కారం, పలు రకాల కారాలు కూడా వీళ్ళు మనకి వంట కారం, అన్ని కారాలు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు మీరు ఆర్డర్ ఇవ్వగానే ఫ్రెష్గా పెట్టి పంపిస్తారు. సాంబార్ కారం అవసరం, నల్ల కారం అవసరం. చికెన్ పచ్చడి అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, మటన్ లివర్ పచ్చడి, వెజ్ పచ్చడిలో వంకాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు. దోసకాయ పచ్చడి కూడా సూపర్ ఉంటుంది. దోసకాయ పచ్చడి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అసలు. క్యాబేజ్ పచ్చడి, వంకాయ పచ్చడి, క్యాబేజ్ పచ్చడి, ఎన్ని రకాల పచ్చడిలో మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు, వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళతో పాటు అన్నీ మీకు స్వీట్స్, స్నాక్స్ అన్నీ తెప్పించుకోవచ్చు. ఒక ఫోన్ కాల్ చేస్తే ఎన్ని ఐటమ్స్ వస్తాయి తెలుసా. అలా పప్పు ఏదమ్మా, పప్పు ఒకసారి రెడీ చేసిన ఫ్రెండ్స్. మా ఇంట్లో ఈ పప్పుకి నేను ఎంత ఇంపార్టెంట్ ఇస్తానంటే, నా డైట్లో నేను పప్పును చూసి టెంప్ట్ అవుతాను. నేను ఫస్ట్ పప్పు వేసుకున్నారు తింటున్నారంటే ఆ పరిస్థితుల్లో నేను ఉండను. ఎందుకంటే నా డైట్ అనేది తినొచ్చు. పప్పు కూడా మనం తినే టైమింగ్స్ వేరుంటే, వాళ్ళేమో ఎప్పుడంటే అప్పుడు మధ్యాహ్నం 2-3 అప్పుడు తింటారు. మనమేమో మన టైం 12-11 అట్లా ఉంటుంది పొద్దున పూట. టమోటా పప్పు, ఆహా ఓహో, కమ్మడి పప్పు, కాచిన్నయ్యి పప్పు, దప్పడం, వేడి అన్నం మీద కమ్మడి పప్పు, కాచిన్నయ్యి, వేడి అన్నం మీద కమ్మడి పప్పు, కాచిన్నయ్యి, పప్పు దప్పడం, లా పట్టుకో. పచ్చడి వేసుకున్నాను ఫస్ట్ పచ్చడి కారంగా తినాలి. ఏది ఒక్కసారి పండు మిర్చి పచ్చడి ఎర్రగా వెజ్ ఫేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ వెజ్ ఫేస్ దగ్గరికి ఈ పచ్చళ్ళు అనేది వెళ్ళిపోవాలి. వెజ్ ఫేస్. మ్యాంగో పచ్చళ్ళు అయితే అన్నట్టుంది. ప్యూర్ వెజిటేరియన్ లా పెట్టింది ఫేస్. ఇంట్లో ఎంతమంది ఉంటారు చూడండి వెజ్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించి వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ పచ్చళ్ళు. మా శిరీషకి ఉసిరికాయ అంటే చాలా ఇష్టం, అందుకనే ఒక పక్క ఉసిరికాయ పచ్చడి చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా అబ్బా, డబ్బులు ఉంటే చాలు. ఇవాళ రేపు ఆన్లైన్ వచ్చి అందరినీ కాపాడుతుందంటే నమ్మండి ఫ్రెండ్స్. పోయబ్బా, ఇంతకుముందు ఏదన్నా పచ్చళ్ళు ఆర్డర్ ఇవ్వగా నీళ్ళల్లో ఆర్డర్ అంటున్నాను చూడండి, అడిగితే పచ్చళ్ళు పెడతారా అంటే పచ్చళ్ళ ఎలా పడాలేదా, దానికి ఒక సీజన్ లేదా అని అంటారు. ఇది రొయ్యల పచ్చడి. మా శిరీషకి రొయ్యల పచ్చడిలో ఫస్ట్ రొయ్య పచ్చడి, రొయ్య పచ్చడి తర్వాత ఇదిగోండి నాకెంతో ఇష్టమైన చికెన్ పచ్చడి. నాకు ఈ చికెన్ పచ్చడి అంటే అంత ఇష్టం అంటే, చికెన్ ఫ్రై అంటే నమ్ముతారు. అంత బాగా పెడతారండి పచ్చళ్ళు కూడా. ఒక్క ముక్క వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటా ఉంటే, నెయ్యి వేసుకుంటే అనొచ్చు. మామూలుగా అయితే ఇంకేముండదు. నెయ్యి వేసుకుంటే ఇంకా నువ్వు పదా నేను వస్తున్నా అన్నట్టు ఉంటుంది. ఎవరు మటన్ పచ్చడి, ఇది కమ్మడి పప్పు కాచిన్నయ్యి. ఇప్పుడు మనం ఫైనల్గా మటన్ గోంగూర. ఆహా ఓహో, జ్యూసీ అని ఎందుకంటే తెలుసా, ఇలా ఉంటుంది గ్రేవీ. గోంగూర మటన్, ఆహా ఓహో. ఇవన్నీ వేసేసుకున్నావా మనం? 1, 2, 3, 4, 5 అన్నీ వేసేసుకున్నట్టేనా? కారపొడి ఇంకా నాకన్నా ఒకటి వేసి తక్కువ. ఏది ఒకసారి ఫస్ట్ దీంతో తిన్నాం. ముందు నెయ్యి వేసుకుందాం. ఏది ఇక్కడ పెట్టామా? అడ్డుగా ఉంది, పెట్టు 2 నిమిషాలు. ఇదిగోండి, వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచి నెయ్యి, అలా నెయ్యి వేసుకొని అలాగా పక్కన పెట్టేసి ఆ పప్పు అలా అందుకోండి. ఈ రోజు తిని నెల రోజుల వరకు నేను డైట్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి
వేడి అన్నం మీద కమ్మన పప్పు కాచిన నెయ్యి. ఆహా ఓహో. ఈ పాట ఫుల్ వస్తే మొత్తం పాడిద్దాం. రాదు. వేడి వేడి అన్నం మీద ఒకవేళ కమ్మన 3 పప్పు. minutes సాంగ్ తెలిస్తే మొత్తం పాడతాం. 4 అన్నం మీద minutes. కమ్మన పప్పు. కమ్మన పప్పు కాచిన నెయ్యి. లా 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 లా. భోజనం వన భోజనం. బుక్ చేసుకోండి ఫ్రెండ్స్, చక్కగా ఏ ఊరికైనా ఏ దేశానికైనా పంపిస్తారు. ఇంకేంటి మీకు ఒకే ఒక్క ఫోన్ కాల్, స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నా. సుబ్బా పికిల్స్ స్వచ్ఛంగా పెడతారు. అసలు ఎంత బాగా పెడతారు పచ్చళ్ళు, సూపర్ అంటే సూపర్. ఎత్తిన ఆంధ్ర భోజనం తినాలి అమ్మా, తిని నువ్వు డైట్ చేయాలి అమ్మా. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది రేపటి నుండి. ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్. రండి తిందాం. ఆ వేడి వేడి అన్నం మీద ఇలాగ కొంచెం పప్పు వేసుకొని, ముద్దపప్పు కూడా ఉంది పక్కన, కానీ ముద్దపప్పు ఫైనల్లో తింటాం అనమాట. ఈ నెయ్యికి ఈ పచ్చడి ఇలా వేసుకొని, ఆ ఎర్రకారం పచ్చడి కూడా ఇలా వేసి, ఏది ఆ మామిడికాయ దప్ప కూడా ఇలా వేసి 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 పిసికి తింటా ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ రోజు తిని 40 రోజులు 30 రోజులు నేను డైట్ చేయాలా. ఆహా, చికెన్ పచ్చడి. బుక్ చేసుకోండి ఫ్రెండ్, చాలా బాగుంటాయి. కనివ్వండి, ఎందుకు వస్తున్నారు అంటే మీరు కానిస్తే మేము కూడా. పెరుగు కూడా ఉంది శుభ్రంగా. ఆహా ఓహో. అబ్బా, పచ్చడి అసలు నిజంగా ఫ్రెండ్స్ అద్భుతం అంటే అద్భుతం. చికెన్ ముక్క ఆ ఫ్రై లాగానే ఉందంటే నమ్మమ్మ, ఇక ఫ్రైలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది. ఆ ఫ్రై తిన్నట్టుగానే అంత ముక్క వేసుకొని గ్రేవీ వేసుకొని తినేస్తే సరిపోద్ది. ఆహా, కమ్మటి భోజనం. సంవత్సరాలు నిలుగుండే పచ్చళ్ళు పెడుతున్నారు. ఎంత అద్భుతమైన గొప్ప విషయం. ఆర్డర్ ఇవ్వగానే కూడా ఆర్డర్ రిసీవ్ చేసుకొని వెంటనే మనకి పచ్చళ్ళు పంపించడం మామూలు విషయం. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మనం ఎప్పుడు గౌరవించాలండి. కష్టపడితేనే మనకు ₹1 వస్తుంది. ఆ రూపాయికి మనకి ఇలాంటి మంచి భోజనం అందిస్తే చేతులు ఎమ్మటి మనకి ఆశీర్వచనాలు ఒకటి, నోట్లో నుంచి ఆణిముత్యాలు ఒకటి, చల్లగా ఉండని వస్తుందండి. అందుకనే పట్టడాన్ని ఎవరికైనా పెట్టాలి, పెట్టాన్ని కూడా రుచికరంగా ఉండేటి పెట్టాలి. అలాంటి అలా ఎవరికంటే వాళ్ళకి అన్నదానం తీసినా కూడా అది రుచిగా లేకపోతే వాళ్ళు తిన్నా కూడా మంచి మాటలు రావు. రుచికరమైన భోజనం పెట్టాలి. మనం ఏది తింటామో అవతల వాళ్ళకి కూడా అదే పెట్టాలి. అబ్బా ఎంత బాగుందో. రొయ్యల పచ్చడి అయితే ఫ్రైల్లా ఉంటాయండి ఇవి. అందుకని ఎప్పుడు చెప్తున్నా ఎంత సూపర్గా ఉంటాయో. ఇన్ని వెరైటీస్ మనం పెట్టుకోవాలంటే మనకు కూడా. పండుమిర్చి పచ్చడా? అవును, పండుమిర్చి, ఇదిగో మామిడికాయ చాలా బాగుంది. ఫస్ట్ పండుమిర్చి తింటా ఉన్నా. నెయ్యి, ఈ 2 బాస్మతి రైసు, అన్నం కలుపుకొని తింటున్నప్పుడే కప్పున ఒక వాసన వచ్చిందండి. ఆ వాసన బట్టి అసలు మనుషులు ఇంకా టెంప్ట్ అయిపోవాల్సిందే. అసలు ఏం బాగుందో అసలు. ఇది మటన్ పచ్చడి ఫ్రెండ్స్. ఎంత బాగుందో అసలు. చికెన్ ముక్కేసుకోమా. అన్ని పచ్చళ్ళు అద్భుతమైన టేస్ట్. ఫ్రై తిన్నట్టు ఉండడం వల్ల వీటి మీద మనకి మోజు ఎక్కువ అనిపిస్తుందమ్మా. ఎందుకు తెలుసా? ఫ్రైలా ఉంది కదా మనకి. మామిడికాయ పచ్చడి పుల్లగా ఉంటుంది, చికెన్ పచ్చడి పుల్లగా ఉండకుండా ఫ్రై లాగా ఉంటే మనకి అంత గ్రేవీ వేసుకొని ఒక ముక్క వేసుకొని తినొచ్చు. రాత్రి అన్నం సద్దనం మిగిలినా సరే వేస్ట్ చేసుకోకుండా కొంచెం ఓవెన్లో వేడి చేసేసుకొని, రైస్ కుక్కర్లో వేడి చేసుకొని ఇలా వేసుకొని చేసేయచ్చు. అబ్బా, చికెన్ గోంగూర, మటన్ గోంగూర ఇది. ఆహా ఓహో, ఎంత కమ్మగా ఉందో. గోంగూర అదిరిపోయింది. మామూలుగా చాలా బాగుంది అసలు. నెయ్యి పట్టడం వల్ల గుమాయిస్తుంది వాసనమా. ఓహో
ఓహో, ఆహా, ఓహో, కానివ్వండి కానివ్వండి. మంచిగా ఉంది మా వాసన. అబ్బా, మటన్ అయితే సూపర్గా ఉంది. క్రిస్పీ క్రిస్పీగా ఉంది. గోంగూర అయితే భలే ఉంది అసలు. మటన్ గోంగూర, చికెన్ గోంగూర, మటన్ గోంగూర, మటన్ లివర్ పచ్చడి, చికెన్ లివర్ పచ్చడి, నాట్ చికెన్ పచ్చడి, నాట్ చికెన్ బోన్లెస్ పచ్చడి, వంకాయ ఉసిరికాయ పచ్చడి, అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు. అమ్మ ఆవకాయ పచ్చడి ఎప్పుడు బోర్ కొట్టబట్ట. లేదు ఆంధ్ర భోజనం కొట్టంగానే మా వీడియోస్ రావాలి. ఏమో ప్రేమతో ఒక ముద్ద. కలిసి ఒక్కోసారి వారానికి ఒక్కసారైనా మనకు నచ్చిన భోజనం ఇలా అన్ని పచ్చళ్ళు కూరలు అన్నీ వేసుకొని ఇలా తింటే ఆ సంతోషం ఒక రేంజ్లో ఉంటుంది. అబ్బా ఇన్ని వంటలు ఒకేసారి చూసాం కదా, తిన్నాం కదా అన్న ఫీలింగ్ మళ్ళీ మర్చిపోలేము అనమాట. అలా దండిగా చేసుకుంటా, దండిగా తింటాం ఫ్రెండ్స్. మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాయి ఇప్పుడు. నేను అయిపోవచ్చింది, ఇక డైట్కి వెళ్ళిపోయే ముందు ఇలా తింటాను అనమాట. 3 రోజులు డైటు, 4 రోజులు మెయింటెనెన్స్ డైటు. పెరుగు చేసుకోవా? తెల్లగా ఉంది. పెరుగు తెల్లగానే ఉంటుందిరా. పెరుగు తెల్లగా ఉంటది, పచ్చడి ఎర్రగా ఉంటది. ఉసిరికాయ పచ్చడి వేసుకుంటాం, మామిడికాయ పచ్చడి వేసుకుంటాం. ఉసిరికాయ ఇది వేసుకుంటా. వేసుకోమా. చింతపండేనా? ఏది చింతపండు కాదు, పండు మిర్చి. మొహం అసలు మా శతాక్షి అంత పండు మిర్చి. పండు మిర్చి పెరిగి కొంచెం పప్పు వద్దులే ఉంది. ఎంత పప్పు తిన్నానో. పచ్చళ్ళు అయితే బాగున్నాయి అసలు. నెమ్మది ఇరిగిపోయినాయి. సూపర్ అసలు. పండు మిర్చి అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. పెరిగినాలోకి ఇంకా బాగుంది. దెబ్బకి నిద్ర వచ్చారంతే. ఎవరైతే కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగ అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ. బాబు ఫ్యాన్స్. పెరిగేదమ్మా? వావా బాబా? బాబు బాబు అంటే ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబా. ఇవాళ రేపు మహేష్ బాబు అంటే ఏ బాబు పచ్చడి ముక్క వేసుకున్నారా? ఉసిరికాయ వేసుకున్నారా? మనం వేస్తావు చెప్పు నువ్వు. ఎన్నైనా వేసుకుంటా, తింటాం. మళ్ళీ రేపు నుంచి మీరు అందరూ తింటాం, నేను చూస్తా ఉంటాను. వేసుకో బాగుంది అట్టు. పండు మిర్చి పచ్చడి. No one can beat.
చాలా బాగుంది. పులిపే భలే ఉంది అసలు. ఆ వాషింగ్ మిషన్ పాట పాడుతుంది. మామిడికాయ పచ్చడి మజ్జిగనంలోకి, పెరుగన్నంలోకి, వేడివేడి అన్నంలోకి. అరే పండేశాలు వేయకుండా తినరా. దుమ్ము దులుపు దంచుకుంటే నా నోట్లోంచి నాకే లాలజలం అవుతుంది ఈ పచ్చడి వల్ల. మామూలుగా లేదు హడావుడు. మొహంతా రాసుకుంటున్నాను నేను. లేదు అసలు జోకర్ లాగా. పచ్చడి కమ్మగా తగులుతుంటే దీన్ని ఇలా వదులుతానా? మీకు వచ్చింది తెలుసా? మామిడికాయ టెంకిని కూడా చీకి చీకి అన్నం తిన్న తర్వాత అర్ధగంట దాకా నవ్వుతూనే ఉండేదాన్ని. అన్నం అయిపోయిన తర్వాత ఫైనల్లో టెంకిని వదిలేసుకొని బయటకు వచ్చేదాన్ని. పోయిన జన్మలో మా అమ్మ కోతేమో అంతలా తింటుంది. కోతి అచ్చుపళ్ళు తిని తప్ప అంతెంత తింది. ఆహా, తొక్క తీసి మరి మొత్తం బీక్కొని తింటది కదా. మంచినీళ్ళు ఇయ్యానా? దుమ్ము దులుపు దంచుకొట్టు సూపర్ భోజనం తిన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెల రోజులు చూడండి చూడటం అంతే. చక్కగా బుక్ చేసుకోండి. ఈ పచ్చళ్ళు ఇవన్నీ మళ్ళీ నా డైట్ అయిపోయిన తర్వాత తినేది. ఇంత పదార్థాలు ఇవన్నీ కూడా నా డైట్లో తినకూడదు. మామూలు భోజనం తినేవాళ్ళు అయితే అదృష్టం ఉంది. మేము రోజు మంచి కమ్మటి భోజనం ఇవన్నీ శుభ్రంగా హ్యాపీగా ఏం చేస్తారు. మీరు కూడా బుక్ చేసుకోండి. ఆర్డర్ ఇవ్వగానే ఫ్రెష్గా పెట్టి పంపిస్తారు. బాయ్.